టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లో భాగంగా నిన్న భారత్ యూఎస్ఏ తలపడ్డాయి. అందరూ ఊహించింది వేరు, కానీ నిన్న జరిగింది వేరు. యూఎస్ఏ చిన్న టీం కాబట్టి భారత్ గనక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా 250 నుంచి 300 పరుగులు చేస్తుందని అందరూ ఊహించారు. ఎందుకంటే మన బ్యాటింగ్ లైనప్ అంత స్ట్రాంగ్ కాబట్టి. పైగా రీసెంట్ గా జరిగిన న్యూజిలాండ్ తో మ్యాచ్ల్లో టార్గెట్స్ ని 10 ఓవర్లో 15 ఓవర్లో పూర్తి చేయడం కూడా దీనికి కారణం. కానీ మనం అందరం ఊహించింది వేరు, నిన్న జరిగింది వేరు. భారత్ బ్యాటింగ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ అని, వాళ్ళకి ఫాస్ట్ డెలివరీస్ కానీ బౌన్సెస్ కానీ వేస్తే ఖచ్చితంగా ఆడియన్స్ లోకి పంపిస్తారని, స్లో డెలివరీస్ తోనే వాళ్ళని ఎదుర్కోవాలని డేల్ స్టేన్ చెప్పిన ఈ ఫార్ములా యుఎస్ఏ బాగా వంట పట్టించుకుంది. నిన్న యుఎస్ఏ బౌలర్లు స్లో డెలివరీస్ తో భారత్ బ్యాట్స్మెన్ మీద విరుచుకుపడ్డారు. విధ్వంసం సృష్టిస్తాడు అనుకున్న అభిషేక్ శర్మ మొదటి బాల్కే పెవిలియన్ దారి పట్టాడు. పోనీ ఇషాన్ కిషన్ అయినా మెరుపులు మెరిపిస్తాడు అనుకుంటే 20 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వెంటనే తిలక్ వర్మ 25, శివం దూబే 0, రింకు సింగ్ 6, హార్దిక్ పాండ్యా 5 ఇలా వెంటనే వికెట్లు పడడంతో 77కి 6 వికెట్లు 12 ఓవర్లో పడిపోవడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 250, 300 తర్వాత విషయం. కనీసం 150 కొట్టైనా సరే పరువు కాపాడుకుంటారు లేదా అనే ఆలోచనలో ప్రతి భారతీయుడు పడిపోయాడు. నిన్న ఏదో డ్రెస్సింగ్ రూమ్ లో పని ఉన్నట్టు భారత్ ఆటగాళ్ళు ఇలా వెంటనే పెవిలియన్ కి వెనుదిరగడంతో షివరింగ్, టెన్షన్, కోపం అన్ని ఒకేసారి వచ్చేసాయి. మమ్మల్ని కాపాడే నాదుడే లేడా, ఈ గండం నుంచి గట్టెక్కించే వీరుడే లేడా అని ప్రతి ఒక్కడు ఆలోచిస్తున్న సమయంలో నేనున్నానని భారత్ బాధ్యతల్ని తన భుజాల మీద వేసుకున్నాడు. అతడే మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి. యుఎస్ఏ వాళ్ళు మన బ్యాట్స్మెన్ అందరికీ ఒక గేమ్ ప్లాన్ పెట్టుకున్నారు. దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేశారు కూడా. వాళ్ళకి రిజల్ట్ వచ్చింది కూడా. కానీ సూర్యకుమార్ యాదవ్ విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళ గేమ్ ప్లాన్స్ పనిచేయలేదు. ఎందుకంటే ఏబీ డెవిలియర్స్ తర్వాత 360 డిగ్రీస్ ప్లేయర్ ఇంకెవరైనా ఉన్నారు అంటే క్రికెట్ ప్రపంచంలో అది సూర్యకుమార్ యాదవ్ ఒకడే. ఏ బాల్ ఎలా ఆడతాడో, ఎటు కొడతాడో ఎవ్వరికి అర్థం కాదు. పేస్ బౌలింగ్, ఆఫ్ సైడ్ వేసిన బంతులను కూడా స్వీప్ షాట్ తోటి లెగ్ సైడ్ 6లు కొడుతున్నాడంటే ఇంకేం చెప్తాం. నేనైతే డెవిలియర్స్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ నే చూశాను ఇలాంటి షాట్లు కొట్టడం. వికెట్లు పడుతున్న అడ్డంగా నిలబడిపోయాడు. తన డిఫరెంట్ బ్యాటింగ్ స్టైల్ తో యుఎస్ఏ వాళ్ళని కన్ఫ్యూజ్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ కి ఎలా బౌలింగ్ చేయాలో యుఎస్ఏ వాళ్ళకి ఒక దశలో అర్థం కాలేదు కూడా. తనే ఎక్కువగా బ్యాటింగ్ స్ట్రైక్ తీసుకుంటూ స్కోర్ బోర్డ్ ని పరిగెట్టించడం మొదలు పెట్టాడు. 120 పరుగులు కాదు కదా, కనీసం 100 అయినా కొడతారా లేదా అని డౌట్ పడుతూ భయపడుతున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ స్కోర్ బోర్డ్ ని అక్షరాల 161కి చేర్చాడు. ఒక నిజమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. తను డెక్అవుట్లు అయినప్పుడు, ఫామ్ లో లేనప్పుడు, వచ్చి వెంటనే వెళ్ళిపోతున్నప్పుడు పెవిలియన్ కి చాలా సింప్లిసిటీగా వెళ్ళిపోయేవాడు. అసలు ఏ ఫీలింగ్ ఉండేది కాదు. బబుల్ గమ్ నవ్వులుకుంటూ అలాగే వెళ్ళిపోయేవాడు. నేను అనుకునేవాడిని అసలు ఈ మనిషికి ఏమి అనిపించదా, ఇన్ని ఇన్నింగ్స్ ఆడటం లేదు కదా, అసలు కనీసం షైగా కూడా ఫీల్ అవటం లేదు, కానీ సిగ్గు కూడా ఫీల్ అవటం లేదని నేను అనుకునేవాడిని. తన మీద నెగిటివ్ గా అనుకునేవాడిని. నాలాగా ఎంతమంది అనుకున్నా నాకు తెలియదు. నిన్న తను అంత గ్రేట్ ఇన్నింగ్స్ ఆడి కూడా అంతే సింప్లిసిటీగా బబుల్ గమ్ నవ్వులుకుంటూ సింపుల్ గా వెళ్ళిపోయాడు. దట్ ఈజ్ సూర్యకుమార్ యాదవ్. విమర్శల్ని వాళ్ళ ఆటతో సమాధానం చెప్పే వాళ్ళే నిజమైన ఆటగాళ్ళు. హ్యాట్స్ ఆఫ్ టు సూర్యకుమార్ యాదవ్. ఇక ఆ తర్వాత స్టేజింగ్ కి దిగిన యుఎస్ఏ భారత్ బౌలర్లు దాటికి నిలవలేకపోయింది. ఎక్స్పీరియన్స్ లోపం క్లియర్ గా కనిపించింది. భారత్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా యుఎస్ఏ 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. నిన్న గ్రేట్ గా చెప్పుకోవాల్సింది మనం ఇద్దరు గురించి. ఫస్ట్ యుఎస్ఏ ప్లేయర్స్ గురించి. ఎక్సలెంట్ గా ఆడారు. నిజంగా ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారని ఎవ్వరూ ఊహించలేదు. భారత్ ని భయపెట్టారనే చెప్పాలి. ఈ పెర్ఫార్మెన్స్ ఒకరిని మాత్రం బాగా భయపెడుతుంది. ఇప్పుడు వాళ్ళెవరో తెలుసా? ఇంకెవరు? వీళ్ళే. ఆల్రెడీ ఒకసారి యుఎస్ఏతో ఓడిపోయిన వీళ్ళు ఈసారి కూడా గట్టి పోటీని ఎదుర్కొంటారు యుఎస్ఏ నుంచి, నో డౌట్. ఇందులో మనం సంతోషపడాల్సిన విషయం ఏంటంటే యుఎస్ఏలో కూడా మన ఇండియన్ ప్లేయర్సే ఎక్కువ ఉన్నారు. ఇక ఇంకొక హీరో ఎవరంటే